Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, Fortune View Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియాలిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. సమ్మర్ వెకేషన్ పూర్తయింది, స్కూల్స్ కాలేజెస్ మొదలైపోయాయి. మరోవైపు ఎన్నికల హంగామా పూర్తయింది, ప్రభుత్వాలు కొలువుదీరి తమ పని స్టార్ట్ చేసేసాయి. ఇలా అంతటా పరిస్థితులు చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఇది రియాలిటీ సెక్టార్కు బోల్డ్ అంత బూస్ట్ ఇచ్చే అంశం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియాలిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి అసలైన దిక్సూచి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్. ప్రభుత్వం రూపొందించే పాలసీలకు అనుగుణంగా సిటీలో రియాలిటీ రంగం పరుగులు తీసేలా అంకిత భావంతో పనిచేస్తుంది. బిల్డర్ల సంక్షేమం, సేవా కార్యక్రమాల్లోనూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరందుకుంటున్నటువంటి వేళ రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చే దిశగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లను, రియల్టర్లను ఒకే వేదికపై తెస్తూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ గతంలో నిర్వహించిన పలు ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరించడంతో ఎన్నో కొత్త ఆపర్చునిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లు, రియాల్టర్లకు మరింత సులభంగా ఉండేలా ఆగస్టులో ఒకేసారి 3 ప్రాపర్టీ షోల నిర్వహణకు క్రెడాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. శ్రావణ మాస శుభముహూర్తాన వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీస్ తో సిటీ 3 వైపులా వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. క్రెడాయ్ హైదరాబాద్ అతి పెద్ద ప్రాపర్టీ సంబరాలు ఈసారి at 3 places in just 1 month. The Credai Hyderabad is organizing the property show in east, north and west of Hyderabad. సొంత ఇల్లు కొనుక్కునే వాళ్లకు ఇదొక చాలా పెద్ద అవకాశం. హైటెక్స్ లో 2nd, 3rd, 4th ఆగస్ట్ వెస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈసారి కొత్త హాల్లో దాదాపు 8,000 స్క్వేర్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1 lakh స్క్వేర్ ఫీట్ లో అన్ని పెద్ద స్టాల్స్, ఆల్ రేంజెస్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్. 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో నార్త్ హైదరాబాద్ కోంపెల్లిలో అతి పెద్దగా క్రెడాయ్ ప్రాపర్టీ షో చేయబోతున్నారు. అలాగే అటు ఉప్పల్లో టువర్డ్స్ ఈస్ట్ హైదరాబాద్ ఆగస్ట్ 23, 24, 25 జరుగుతుంది. సో మీరందరూ మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలంటే అక్కడికి వచ్చి మీకు కావాల్సిన బడ్జెట్ లో చూసుకొని కావాల్సిన లొకేషన్, ప్రిఫరెన్స్, సైజెస్, ప్రాజెక్ట్ స్టేజ్ బట్టి మీరు మంచి అవకాశం తీసుకోవచ్చు. క్రెడాయ్ వారిది ప్రాపర్టీ షో ఎప్పుడు చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మీరు ఎక్కడ ఎటువంటి పార్కింగ్ ఇబ్బంది లేకుండా అంత మంచి ఫెసిలిటీస్ తో ఉంటది. అన్ని ప్రాపర్టీస్, రెరా ఉన్న ప్రాపర్టీస్ పెడతారు క్రెడాయ్లో. రిలయబుల్ బిల్డర్స్ ఉంటారు. మీరు వచ్చి మీ యొక్క ప్రాపర్టీని ఎంచుకోవచ్చు. మీకు మంచి అవకాశం. ఇప్పటికీ ఇంకా ప్రాపర్టీస్ చాలా స్టిల్ అఫోర్డబుల్ గా ఉన్నాయి. అందరూ మంచి రోజుల గురించి చూస్తుంటారు. ఆగస్ట్ లో మంచి రోజులు, ఎలక్షన్లు అయిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. రండి, వచ్చి మీ యొక్క ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. We Credai Hyderabad yet again back with our property show. We're going to do this time in 3 zones: north, east and west. West would be at Hightex, north would be at Sri Function Convention and east would be at L&T Nagol Metro Station. Credai Hyderabad is doing all the zones at 1 month. So this time we want the whole process and the whole point is Credai credibility. If you want to buy a house, it is a Credai member and a more credible property show in the town who are looking for their dream houses. This is a place and venue to please come and visit and pick your homes. Hyderabad, very strong market. Tarigindani, perigindani, ఏమీ ఉండదు. Hyderabad infrastructure is tremendous, very matured market. So అందరు ఏమైతే విస్పర్స్ అది ఇది వింటున్నారో హైదరాబాద్కి అట్లా దూకానే లేదు. మేబీ ఇప్పుడు మంచి రోజులు కాదు కాబట్టి కొంచెం మళ్ళీ ఆగస్ట్ నుంచి పుంజుకుంటుంది. మంచి రోజులు స్టార్ట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ విల్ బి బ్యాక్, ఇట్ విల్ బి రాకింగ్. సో డోంట్ ఎవర్ థింక్ దట్ మేము వెయిట్ చేస్తే మీకే పెరుగుద్ది. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి అంటనే ఉన్నారు, పెరుగుతూనే ఉంది. సో డోంట్ వరీ అబౌట్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ విస్పరింగ్ అండ్ ఆల్ దాట్. దిస్ ఇస్ నథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. మార్కెట్ ఇస్ గుడ్, ఇట్ విల్ బి గుడ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీ కలల ఇల్లు కొనుక్కోండి.
ఆనందాన్ని ఎవరు కోరుకోరు, సంతోషాన్ని ఎవరు స్వాగతించరు? పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం అంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. అటువంటి చోట గడిపే ప్రతి రోజు ఎంతో ఆరోగ్యకరమైంది. నేటి సిటీ లైఫ్ స్టైల్లో ఈ ఆనందం కరువైపోయిందని అందరూ అనుకుంటున్నారు. మోడర్న్ జనరేషన్ కోరుకునే అన్ని రకాల ఎమ్యూనిటీస్తో ప్రకృతి వడిలో నివాసం ఉండాలనుకునే వారి ఆశలను నిజం చేస్తోంది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోజంపల్లిలో డెవలప్ చేసిన లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనిస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ అమ్యూనిటీస్ తో గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలో బహదూర్పల్లిలో డెవలప్ చేస్తున్న మరో గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. గోల్ఫ్ కోర్ట్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. రియాలిటీ రంగంలో పుష్కర కాలం పైగా విశేష అనుభవం ఉన్న సంస్థ ప్రైమార్క్ మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు ఇన్నోవేటివ్ థాట్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తోంది. ప్రజెంట్ జనరేషన్ ఎంతగానో ఇష్టపడేలా ఎకో ఫ్రెండ్లీ లివింగ్ అట్మాస్ఫియర్ లో గుండ్లపోచంపల్లిలో ఎకో నెస్ట్ ప్రాజెక్టును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్ట్ గా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. జ్యువెల్స్ ఆఫ్ ద సిటీగా నిలిచే ప్రాజెక్టులు ప్రైమ్ మార్కే సాధ్యం. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ గారితో ఉన్నాము. హలో. సో ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 2009లో స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు అరౌండ్ 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఇన్ హైదరాబాద్, విజయవాడ అండ్ తిరుపతిలో కూడా మేము కన్స్ట్రక్షన్స్ చేసాము. సో ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ మెయిన్ మోటో వచ్చేసి కస్టమర్ కోసం మీరు ఎవ్రీ ఇయర్ ఒక న్యూ ప్రాజెక్ట్ లాంచ్ అండ్ న్యూ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దీని గురించి మీ మాటల్లో? మేము ఫస్ట్ నుంచి కూడా అండి ఆన్ టైం డెలివరీ మీద అండ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years మేము అరౌండ్ 25 ప్రాజెక్ట్స్ స్టాండ్ అలోన్స్ కానీ మినీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ కంప్లీట్ చేసాము. ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ మేము ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాము అండ్ ఒక ప్రాజెక్ట్ని మేము డెలివరీ చేస్తాము అన్నమాట. అలాగే ఇప్పుడు మా దగ్గర ఒక 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి అండ్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇన్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ప్రెసెంట్ 2 ప్రాజెక్ట్స్ ఎకోనెస్ట్ అండ్ నార్త్ వేవ్, దీని గురించి మీ మాటల్లో? ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. నార్త్ వేవ్ వచ్చేసి ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి 4 months బ్యాక్. ఇది మొత్తం 13.5 acres అండ్ 1026 యూనిట్స్ ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ మొత్తం చైల్డ్ సెంట్రిక్గా డిజైన్ చేసామన్నమాట. 100+ అమ్యూనిటీస్, 2 club houses ఉంటాయి. మొత్తం 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం ఈ నార్త్ వేవ్ ప్రాజెక్ట్ సూరారంకి చాలా దగ్గరలో ఉంటుందండి, మెదక్ హైవేలో ఉంది. అండ్ దీంట్లో ఒక 100+ అమ్యూనిటీస్ ఉన్నాయి. చిల్డ్రన్ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ ఎల్డర్లీ స్పెసిఫిక్ అమ్యూనిటీస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మినీ గోల్ఫ్ కోర్స్, బార్బిక్యూ కోర్ట్స్, హెర్బల్ గార్డెన్స్ అండ్ టెంపుల్ అట్లాంటి చాలా అమ్యూనిటీస్తో ముందుకు వచ్చాం అనమాట. అల్ట్రా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, మెజెస్టిక్ కంఫర్ట్స్ ని మేళవిస్తూ ప్రాజెక్టులకు లగ్జరీ కింగ్డమ్స్ అనేటువంటి గుర్తింపు వచ్చేలా డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తిరుగులేని నాణ్యత, కళ్ళు చెదిరే డిజైన్స్, హై స్టాండర్డ్స్, విలాస నివాసానికి వినూత్నం అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం నిఖిలాకే సాధ్యం. అందుకే ఈ సంస్థ అనతి కాలంలో అద్భుతమైన విజయాలను సాధించింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో కోకాపేట్ ఏరియా పచ్చటి పరిసరాలకు పెట్టింది పేరు. దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయాయి. అందుకే ఇక్కడ సమీపంలో మోఖిలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోఖిలా పేరెత్తంగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. మోఖిలా ఏరియా మొత్తం మీద ఐకానిక్ గా నిలిచేవన్నీ కూడా నిఖిలా ప్రాజెక్ట్సే. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కు తగ్గ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి.
2 fully loaded club houses తో పాటు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, స్పా, సెలూన్, ఏసీ జిమ్ వంటి ఎన్నో రకాల ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ కస్టమర్లకే సొంతం. ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్, యూనిక్ కన్స్ట్రక్షన్, హై క్వాలిటీ ఆర్కిటెక్చర్ తో మోడ్రన్ లివింగ్ కో రాయల్ టచ్ ఇచ్చే ప్రాజెక్టులకు మారుపేరుగా నిలుస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సుపీరియర్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటోంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అందరూ ఏంటంటే డిఫరెంట్ స్టైల్స్ లో క్లబ్ హౌసెస్ ఇంకా ఎమ్యూనిటీస్ విషయంలో చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. సో రాయల్ పెవిలియన్ లో అట్రాక్ట్ చేసేటువంటి మెయిన్ ఎమ్యూనిటీస్ ఏంటి? సో రాయల్ పెవిలియన్ కి వస్తే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్స్ ఏ రాయల్ వెంచర్. ట్రూ. సో దట్ ఈస్ వై మన ప్రాజెక్ట్ 2 క్లబ్ హౌస్ ని పెట్టడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ఇది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీతో పాటు ట్విన్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో. అంటే మీరు ఒకసారి ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లగ్జరీ అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. ఈ 2 క్లబ్ హౌస్ వల్ల అన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కడ కూడా కస్టమర్లకి ఇన్కన్వీనియన్స్ లేకుండా కంఫర్టబుల్ గా అన్ని ఫెసిలిటీస్ ని 100% యూటిలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. సో స్విమ్మింగ్ పూల్ రష్ లేదు. అలాగే 2 చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్ కి ఒక ప్లే ఏరియా పెట్టడం జరిగింది. అలాగే 3 మనం మల్టీపర్పస్ హాల్స్ ఇస్తున్నాం. సో ఒక హాల్లో ఫంక్షన్ జరుగుతున్నా సరే ఇంకొకళ్ళు వెయిట్ చేసిన లేదు, ఇంకొక హాల్ బుక్ చేసుకోవచ్చు. 3 హాల్స్ ఉన్నాయి అలా. అలాగే మనకి ఎంపీ థియేటర్ ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్. ఇన్సైడ్ మనం ఒక మినీ థియేటర్ ఇవ్వడం జరిగింది. అలాగే టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. 2 జిమ్లు వస్తాయి. అలాగే మళ్ళీ టెర్రస్ జిమ్ రావడం జరిగింది. ఇలా ఫెసిలిటీస్ వైజ్ లగ్జరీ అని చెప్పడంలో 200% మనం న్యాయం చేస్తున్నాం దానికి. అలాగే ఈ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి కమ్యూనిటీ లేదు. ట్విన్ క్లబ్ హౌస్ అనేది ఎక్కడ కూడా లేదు. మనమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సాధారణంగా హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. అంటే రియల్ ఎస్టేట్ చూసుకున్నా, గ్రోత్ చూసుకున్నా, స్కూల్స్, ఆఫీసులు, అవకాశాలు, ఇవన్నీ హైదరాబాద్ ది బెస్ట్ అంటారు. సో ఎటువంటి ఎలక్షన్స్ లో ప్రభుత్వంలో మార్పులు వచ్చినా కూడా హైదరాబాద్ ని కదిలిచ్చేది ఏమైనా ఉంటుందా? అది అలాగే ఉంటుందా? బాగా చెప్పారు ముద్దుల గారు. హైదరాబాద్ ఈజ్ ఏ యూనిక్ సిటీ అనమాట. ఇది మనకు మినీ భారత్ లాంటిది. ఇక్కడ ఏదో ఒక ప్రభుత్వం మారడం వల్ల కానీ లేకపోతే వేరే పక్క రాష్ట్రాల్లో ఒక గవర్నమెంట్ మారిందని కానీ ఎలాంటి ఇంపాక్ట్ పడదు. హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్కి వచ్చేసింది. హైదరాబాద్ లో మనకి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. హైదరాబాద్ లో మనకున్న విద్యా సంస్థలు, ఫార్మా రంగము, అలాగే వైద్య రంగమే కాకుండా ప్రజెంట్ గవర్నమెంట్ మనకి మూసీని కూడా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అలాగే త్రిబుల్-ఆర్ ని కూడా శరవేగంతో పరుగులు పెట్టించాలని చెప్పి మన రవాణా శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనేక సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అన్ని హంగులతో కూడా హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది మన ప్రపంచ పటంలోనే మార్క్ చేయబడుతుంది. కోరుకునే కలల గృహం అందంగా, విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండీగానూ ఉండాలి, చూడగానే ట్రెమెండస్ అనిపించాలి. ఇది ఫ్యూచర్ జనరేషన్ ఐడియాలజీ. ప్రెజెంట్ జనరేషన్ నీడ్స్ ను ఫుల్ఫిల్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్ట్స్ ని నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ప్రాపర్టీలను అందించినటువంటి ట్రాక్ రికార్డ్ గిరిధారి సంస్థది. అందుకే సుదీర్ఘ కాలంగా కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా నిలుస్తూ వస్తుంది. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ఏంటంటే రాజేంద్ర నగర్ అనే చెప్పాలి. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్ కు తిరుగులేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. మోడర్న్ పీపుల్ ఇష్టపడే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ప్రాస్పెరా కౌంటీలో ఉంటాయి. వెల్ డిజైన్ క్లబ్ హౌస్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, స్పా, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్, మెడిటేషన్ రూమ్, జిమ్, లైబ్రరీ ఇలా చుట్టుపక్కల ఇంకెక్కడా లేనన్ని ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఏకైక లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ట్రెండీగా, ట్రెమెండస్ గా, టోటల్ గా టాప్ నాచ్ అనిపించే ప్రాజెక్టులు తీర్చిదిద్దుతూ ప్రతి ప్రాజెక్టును ఓ బెంచ్ మార్కుగా తీర్చిదిద్దే విజనరీ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే ఈ సంస్థ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తోంది. సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు ఐకానిక్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా
గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాస్పరా కౌంటీ తీర్చిదిద్దుతోంది. మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ ఒక 15 ఎకర్స్లో 121 విల్లాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా సూచ్ చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ 1 అయ్యేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. ఎన్నికల హడావిడి పూర్తవడంతో తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగం మంచి జోరు మీదుంది. ఈ టైంలో సిటీకే పరిమితమైనటువంటి లగ్జరీ లివింగ్ ను మరిన్ని ఏరియాలకు విస్తరించేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తోంది. కొత్త ఐటీ కంపెనీలకు డెస్టినేషన్ గా నిలుస్తున్న డివిటిపల్లి ఐటీ పార్క్ వద్ద గిరిధారి సంస్థ గ్రీన్ కౌంటీ ప్రాజెక్ట్ ను రెడీ చేస్తోంది. వికారాబాద్ కు అతి చేరువలో నిర్మిస్తున్న నిర్వాణ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికే టాప్ గా నిలిచేలా 50,000 కోట్ల రూపాయలతో జహీరాబాద్ వద్ద డెవలప్ చేస్తున్న మొబిలిటీ వ్యాలీ సమీపంలో NH65ను ఆనుకొని ప్రీమియం విల్లా ప్లాట్స్ తో సిగ్నేచర్ 1 ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది గిరిధారి సంస్థ. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తోంది గిరిధారి. ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ఉన్న ప్రాస్పరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే మీ లైఫ్లో ఆనందాన్ని అప్గ్రేడ్ చేసుకున్నట్టే. కాలం మారుతోంది. రియాలిటీ రంగంలో కాంపిటీషన్ కూడా పెరుగుతోంది. కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అయినా దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకం చెక్కు చెదరకుండా నిలబెట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలిగితేనే అంత అభిమానం దక్కుతుంది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్ గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్ గా ఎదిగినటువంటి సంస్థ వాసవి గ్రూప్. అందుకే హైదరాబాద్ లోనే అన్ని ఏరియాల్లో వాసవి ప్రాజెక్టులే ట్రెండింగ్ లో ఉన్నాయి. లగ్జరీ లైఫ్ స్టైల్ ఎట్ ప్రైమ్ లొకేషన్ విత్ గ్రీన్ సరౌండింగ్స్. నేటి తరం కస్టమర్లలో ఎక్కువ మంది చాయిస్ ఇది. ఈ విషయంలో అల్టిమేట్ గా నిలుస్తాయి వాసవి ప్రాజెక్ట్స్. 15కి పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది వాసవి. నార్త్ సైడ్ పలు ప్రాజెక్టులు, హైదరాబాద్ ఈస్ట్ సైడ్ 4 ప్రాజెక్టులు, వెస్ట్ లో నంబర్ ఆఫ్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రతి విషయంలోనూ రేపటి ట్రెండ్ను ఈ రోజే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో టాప్ గా ఎదిగింది వాసవి గ్రూప్. కస్టమర్లు కోరుకున్న దానికి మించిన ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జైంట్ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపం వాసవి ప్రాజెక్టులు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి లాంచ్ చేసింది. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపెల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్డాక్స్ భూవి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కోటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. కొంపెల్లికి ఐకానిక్ గా నిలిచేలా ఈ ప్రాజెక్టులను వాసవి డిజైన్ చేస్తోంది. అతి తక్కువ టైంలోనే ఈ ప్రాజెక్టును కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున
మేము రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాసాలో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 20 విల్లాస్ పైగా మేము సేల్ చేయడం జరిగింది. సో ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్టుగా అవాస రాబోతుంది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. Wasavi Bhuvi. Elevate your life. Elevate your home. Premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ లొకేషన్, రియాలిటీ రంగంలో ప్రతి కస్టమర్ లెక్కలోకి తీసుకునే విషయాలు, వీటికి తోడుగా రాబోయే రోజుల్లో హాట్ ప్రాపర్టీగా మారే ఛాన్స్ ఉంటేనే కొద్ది కాలంలోనే ఆ ప్రాపర్టీ విలువ, ప్రాజెక్ట్ డిమాండ్ కూడా జెట్ స్పీడ్తో ముందుకెళ్తాయి. సరిగ్గా ఇటువంటి ప్లానింగ్తోనే ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు లాభాల పంట పండించే సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు ఎప్పుడూ గుర్తించుకునేటువంటి డొమెస్టిక్ హౌస్ హోల్డ్ నేమ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఘనత జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకే సొంతం. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు ఈస్ట్ సైడ్ ప్రాపర్టీస్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. ర్యాపిడ్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా హాట్ కేక్ గా మారింది. ఈ ట్రెండ్ ను ముందే పసిగట్టిన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో ఆలేరుకి అతి సమీపంలో DTCP అండ్ రేరా అప్రూవల్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 పై ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. అన్ని ఫెసిలిటీస్ తో ఉండే క్లబ్ హౌస్, ఇంకో అట్రాక్షన్, మ్యాంగో గార్డెన్, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ రిసార్ట్, మినీ శిల్పారామం వంటి యూనిక్ ఫీచర్స్ క్యాపిటల్ 2లో అందుబాటులో ఉన్నాయి. వసంత ఋతువులో ఉండే ప్రకృతి అందాలు ఎప్పుడు ముంగిట్లో ఉండాలనే వారి ఆశలను నిజం చేస్తున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ జెట్ స్పీడ్ గా ఉండే హైవే ఫేసింగ్ లో సెక్యూరిటీ, నేచురల్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న ఈ సంస్థ హై ఎండ్ ప్రాజెక్టుల్లో ఉండే అట్రాక్షన్స్ ను మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్లకు సైతం అందిస్తోంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి విలాసాల అఫోర్డబుల్ కాస్ట్ లోనే అందించేలా సంస్థ CMD జడపల్లి నారాయణ గారు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఒక రిసార్ట్ కూడా రాబోతుంది 5 acres లో. అలానే స్టేకేషన్స్ కూడా వస్తున్నాయి, ఇండిపెండెన్స్ విల్లాస్ కూడా వస్తున్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీ ఇండిపెండెన్స్ విల్లాస్, వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, ఇలా 3 రకాల కావాల్సినటువంటి పబ్లిక్కి ఇవన్నీ కూడా మేము క్యాపిటల్ 2 అనే వెంచర్లో అందిస్తున్నాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్, వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. మన హైదరాబాద్లో, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బర్త్డే ఫంక్షన్స్కి, మ్యారేజ్, వెడ్డింగ్ యానివర్సరీస్కి, ఎనీ ఫంక్షన్స్కి డెస్టినేషన్ హబ్ వెడ్డింగ్స్ అని, డెస్టినేషన్ ఫంక్షన్స్ అని వెళ్తున్నారు. లైక్ బాలి వెళ్తున్నారు, గోవా వెళ్తున్నారు, జోధ్పూర్, జైపూర్, ఉదయ్పూర్. దానికి చాలా వ్యయ ప్రయాసాలు చాలా ఉంటాయి. టైము, రోజులు, డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఇవన్నీ వెంచర్స్ చేయకూడదు థాట్ నాకు వచ్చింది. డెఫినెట్గా మాకు అక్కడ 400 acres దగ్గర అన్నీ ఉన్నాయి. అందులో క్యాపిటల్ 2 అనే వెంచర్ మెయిన్ రోడ్ నేషనల్ హైవే మీదే ఉంది కాబట్టి అందులో 5 acres ఒక ల్యాండ్ అలొకేట్ చేసాం. అందులో ఈ కేవలం డెస్టినేషన్ హబ్, మీకు బర్త్డే పార్టీ అయినా తక్కువ ప్రైజ్లో, వెడ్డింగ్ యానివర్సరీ అయినా, వెడ్డింగ్స్ అయినా, మీటింగ్స్ అయినా, కార్పొరేట్ మీటింగ్స్ అయినా, ఎనీ పార్టీస్ అయినా, ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా అదే బాలి, అదే సింగపూర్, అదే ఉదయ్పూర్ ఆ టైప్లోనే మేము ఒక సెటప్ తయారు చేస్తాం. సో అక్కడికి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టుకునే కన్నా ఇక్కడ లక్షలతో, వేలతోనే ఇక్కడ మన ప్రాంతంలో, మన టెంపుల్ ఏరియాలోనే, మన వరంగల్ హైవేలోనే, మన సిటీకి అతి దగ్గరలోనే ఈ డెస్టినేషన్ హబ్ ఉన్నట్లయితే చాలా బాగుంటుందనే ప్లాన్ తోటి ఇన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ వరంగల్ ఇది డెస్టినేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే మా ప్రయత్నం. అందులో భాగమే వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నా, ఇనిషియేట్ చేసేసాం, జరుగుతూనే ఉన్నాయి. రాబోయే అతి తక్కువ కాలంలో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు.
ప్రజలకి మా కస్టమర్స్కి అందరికి కూడా అందుబాటులో ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన హైవేలు డెవలప్ అయిన తర్వాత వెహికల్స్ జోరు బాగా పెరిగిపోయింది. సిటీకి అతి తక్కువ టైంలో చేరుకునే అవకాశం రావడంతో అవుట్స్కర్ట్స్ లో ప్రాపర్టీస్ కి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా సౌత్ సైడ్ బెంగళూరు హైవేపై షాద్ నగర్, అలాగే ముంబై హైవేపై సంగారెడ్డి టౌన్లు అతి తక్కువ టైంలోనే బాగా డెవలప్ అయిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఇవి న్యూ సిటీస్ గా మారడం పక్కా. ఈ ఏరియాలో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకున్నట్టు. బెంగళూరు ముంబై హైవే ఫేసింగ్లలో బెస్ట్ వాల్యూస్తో ప్రాపర్టీస్ అందిస్తున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెస్ట్ ప్రైజింగ్ తో ప్రీమియం ఎమ్యూనిటీస్ తో జెట్ స్పీడ్ డెవలప్మెంట్ ఉండే చోట ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా అన్ని రంగాల్లో అత్యద్భుతమైన గ్రోత్ ఫోకస్ ఉండే ఏరియాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. బెంగళూరు ముంబై హైవేలను ఆనుకొని అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో పీస్ఫుల్ లొకేషన్, షార్ట్ టైంలో మాక్సిమం అప్రిషియేషన్ కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ గా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగ్యంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ప్రస్తుతం సిటీలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. అతి తక్కువ టైంలో అత్యంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా ఇది. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివ్పేట్ సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల అమ్యూనిటీస్తో 135 acres భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ధర్నీ హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహీర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంత అయినా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ గా ఉన్న షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. తెలంగాణ రేరా HMDA అప్రూవల్స్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 30 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకోవచ్చు. షాద్ నగర్ రైల్వే స్టేషన్ కు కేవలం 5 నిమిషాల డ్రైవ్ లోనే చేరుకోవచ్చు. షాద్నగర్ లో 34 acres లో పద్మావతి ఎస్టేట్స్ HMDA నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్. మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.